ప్రపంచంలో ఏవైనా చౌకగా లభించవచ్చు కానీ మనశ్శాంతి, ప్రశాంతమైన నిద్ర వెలకట్టలేనివి. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, అంతేకాని ఎవరిని అపార్థం చేసుకోకూడదు. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరు చూసేలా లేచి నిలబడాలి. అవమానం జరిగిన చోట నేర్చుకోవలసింది తిరిగి నిలబడగలిగే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. నిన్న అనేది కరిగిపోయిన కాలానికి గుర్తు, నేడు అనేది బ్రతుకుతున్న నిజం, రేపు అనేది ఆశ మాత్రమే. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. వ్యక్తిత్వం ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మీ నడవడిక, మీ ప్రవర్తన. దాన్నెవరు ఇవ్వలేరు, తీసుకుపోలేరు. జీవితంలో ఏది పెరుగుతుంది? ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ. ఏదైనా దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మీదే. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగానే ఉంటారు, ఎందుకంటే ఆత్మగౌరవంతో బ్రతుకుతారు కాబట్టి. నిన్ను దుఃఖ సాగరంలో వదిలేసిన వాళ్ళకి నువ్వు ఒడ్డుకు చేరుకున్నావో లేదో తెలుసుకునే హక్కు ఉండదు. కొన్ని ప్రయాణాలు అనుకోకుండా మొదలవుతాయి, అంతా బాగుందనుకునే లోపే ముగిసిపోతాయి. ఎప్పుడూ మంచి ఆలోచనలు చేయండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులు చేయండి. మీరు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. ఎప్పుడూ అసత్యం చెప్పేవారికి కాలం వేసే శిక్ష ఏమిటంటే వాళ్ళు నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవటం. జీవితంలో ప్రతి ఒక్కరూ బానిసలే, కొందరు బాధ్యతలకైతే మరికొందరు బంధాలకు. మీకు నచ్చినట్లు జీవించే హక్కు మీకెలా ఉందో మీ ప్రవర్తన వల్ల మరొకరు ఇబ్బంది పడకుండా నడుచుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. మీ అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన విజ్ఞానం. కొన్నిసార్లు మౌనాన్ని ఆయుధంగా చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి మూర్ఖుల నుంచి అది మాత్రమే మిమ్మల్ని కాపాడగలదు. అర్హత లేని వారిని కూడా గౌరవించండి, ఎందుకంటే అది మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. చేసే పని గురించి చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మించి మోసం చేయకు, మీ అనేవాళ్లను విడిచిపెట్టకు. ఇష్టపడింది దక్కాలనుకుంటే కష్టపడాల్సిందే, కష్టపడకూడదనుకుంటే ఇష్టపడకూడదు. అగాధంలో కూరుకుపోయిన ఆలోచనలో మార్పు వస్తేనే నీ జీవితంలో అద్భుతాలు జరగటం మొదలవుతాయి. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం, పగిలిన అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవటం ఒక్కటే. అవి ఎప్పటికీ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. ఊహలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి, ఎందుకంటే అది నిజాలు కాదు కాబట్టి. కానీ జ్ఞాపకాలు ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే అవి వాస్తవాలు కాబట్టి. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగటం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగటమే గొప్ప. మీకు ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత ఈజీగా వదులుకోలేరు, అది మనిషి అయినా మణి అయినా. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు, నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు, భారం అనుకునే వాళ్లతో భావాన్ని పంచుకోకూడదు, మీది కాని దేనిపై ఆశ పెంచుకోకూడదు. ఎంతో కాలంగా దూరంగా ఉన్న ఎదురుపడిన వెంటనే క్షణంలో గతాన్ని మర్చిపోయి అత్తుకొని ఆత్మీయతను పంచే గుణం స్నేహానికి మాత్రమే ఉంది. కోటేశ్వర్లు కావటం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులుగా ఉండటం ప్రతి ఒక్కరికి సాధ్యమే. నీ కలను నిజం చేసుకునే వరకు నీ వల్ల కాదు అనే మనుషుల మాటల వలలో మాత్రం పడొద్దు. ఆనందం ఉన్న చోటుకు మీరు వెళ్ళటం కాదు, మీరు ఉన్న చోటునే ఆనందంగా సృష్టించుకోవాలి. జీవితంలో ఒడిదుడుకులు రావటం సహజం. శ్రమ పట్టుదలగా ఉంటే ప్రతి విజయం మీ సొంతమవుతుంది. ప్రయత్నం వల్లనే అసాధ్యమైనది సాధ్యమవుతుంది. కష్టాలు ఎన్ని వచ్చినా మనసు నమ్మకం కోల్పోకూడదు. ప్రమాదాల మధ్యలోనే నిజమైన పురోగతి మొదలవుతుంది. ప్రతి కష్టాన్ని ఉన్నతంగా స్వీకరిస్తే ఉన్నత శిఖరాలను అధిగమిస్తారు.
ఆకాశం మేఘాలతో కప్పబడిన సూర్యుని వెలుగు ఆగదు. అలాగే మీ మార్గంలో ఎంతటి కష్టాలొచ్చినా మీ విజయాన్ని అడ్డుకోలేవు. యుద్ధం చెయ్యాల్సి వస్తే సింహాలతో చెయ్యి, నక్కలతో కాదు. సాధ్యానికి మరియు అసాధ్యానికి మధ్య దూరం వ్యక్తి యొక్క ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో సవాళ్లు ఉన్నందుకు అదృష్టవంతుడిగా భావించు. కష్టపడకుండా వచ్చే విజయం కేవలం ఒక బహుమతి మాత్రమే. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా జీవితం మిమ్మల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది. ఎదుటివారి మాట బలుపుకి నీ గెలుపు మాత్రమే సమాధానం చెప్పాలి. పుస్తకాలపై వంచిన తలలు జీవితాంతం తలెత్తుకునే ఉంటాయి. కష్టాల మధ్యనే అవకాశాలు దాగి ఉంటాయి. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, లేకపోతే అది కేవలం ఉనికి మాత్రమే. మనసులో ఎగిరే ధైర్యం లేకపోతే రెక్కలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. మీ లక్ష్యం చిన్నదైనా పర్వాలేదు, కానీ దానికోసం మీ పోరాటం పెద్దదిగా ఉండాలి. ఇప్పుడేం లేదు అని బాధపడకు. ఒకరోజు మిమ్మల్ని చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలి. మీ స్థితిని కాదు, మీ ధైర్యాన్ని నమ్మండి. అలసిపోయిన మనసుకు ఓటమి, ధైర్యమైన మనసుకు గెలుపు. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామని భయంతో కాకుండా ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి. మీ నమ్మకమే మీ విజయానికి దారి చూపుతుంది. ప్రతి గొప్ప విజయం సమయం తీసుకుంటుంది, కాబట్టి సహనం యొక్క స్నేహాన్ని ఎప్పటికీ వదలకండి. మీ మనసులోని భయమే మీ మొదటి శత్రువు. మీరు వేసే వెనకడిగే మీ మొదటి ఓటమి. వేచి ఉండటం భారమైన విచారం మరింత భారంగా ఉంటుంది. లక్ష్యం చేరేదాకా ప్రయత్నించండి. మీ దారులను మీరే ఎంచుకోండి, ఎందుకంటే మీ గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు. మీకు ఎవరూ సహాయం చేయరు. మీరు కింద పడినా ఎవరూ లేపరు. మీరు ఒకవేళ కింద పడితే మీ అంతట మీరే లేవాలి, నిలబడాలి, గెలవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రయత్నించడం ఆపకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.